నిజంగా సుబ్బారెడ్డి అన్న మనం ఒక ఇద్దరికి సన్మానం చేయాలి. కామినేని శ్రీనివాస్కి, బాలకృష్ణ మన నెత్తిన పాలు పోశారు. ఉన్న నిజాన్ని అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఏంటి, జగనన్న విలువలు ఏంటి, జగనన్న విశ్వసనీయత ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగేంటో అసెంబ్లీ సాక్షిగా నిరూపించారు. కామినేనికి బాలకృష్ణకి ఇద్దరంగా మనం సభాముఖంగా అభినందనలు కూడా చెప్పాలా. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఆ సీట్లో ఎవరు కూర్చున్నారు? స్పీకర్ స్థానంలో రఘురామకృష్ణరాజు కూర్చున్నాడు. రఘురామకృష్ణరాజు నాన్న పందిని అలాంటి తీసేటాడు. ఎంత సీట్లో రఘురామకృష్ణరాజు కూర్చుంటే రఘురామకృష్ణరాజునే నిన్ను పందిని అలాంటి తీసేయాలా బాబు అన్నాడు. అంతకన్నా ఇంకా కావాలా కామినేని.